విద్యార్థుల కన్నీళ్లు, నిరుద్యోగుల శాపాలు వాళ్ళవి తగిలితే ఏ రాజు కూడా నిలబడలేడు. నువ్వు ఫస్ట్ జాబ్కి అప్లై చేసుకో. మాకు లెక్క లిస్టులో తీసిందా లేకుంటే మ్యాజిక్ షోనా? ఒక్కొక్క ఉద్యోగానికి నువ్వు 15 లక్షల రూపాయలు తీసుకుంటున్నా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. మొన్న సకల శాఖ మంత్రి అలియాస్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ డిఎస్సి పైన చర్చకు జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి, ప్లేస్ చెప్పండి, డేట్ చెప్పండి, నేను సిద్ధం అన్నాడు. నీతో చర్చకి ఆయన రావాల్సిన పని లేదు. 175 నియోజకవర్గాల్లో ఉన్న యూత్ ప్రెసిడెంట్లలో ఎవరినైనా పిలుచు, ఏ నియోజకవర్గం ప్రెసిడెంట్నైనా పిలుచు, నీతో చర్చకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు విషయానికి వస్తే మాటికి మెగా డిఎస్సి అంటాను. ఎక్కడుంది మెగా డిఎస్సి? అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మెగా, ఇంప్లిమెంటేషన్ మొత్తము దగా. నువ్వు పూర్తిగా యువతని మోసం చేస్తూ కోర్టులో మాకు క్లీన్ చీట్ ఇచ్చినారని చెప్తాను. ఎక్కడిచ్చింది మీకు క్లీన్ చీటు? 150 మంది కేసులు వేస్తే 30% కేసులు మాత్రమే కొట్టేసింది. ఇది నిజం కాదా? ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా జరిగిందంటే, అదేదో శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ఉంటుంది, మొత్తం కన్ఫ్యూజన్ ఆ విధంగా జరిగింది. ఒక్కటి కూడా సక్రమంగా జరగలేదు. ఈ డిఎస్సి రిజల్ట్స్ వచ్చినప్పుడు నవీన్ అని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కూడా అయిపోయినాయి అతనివి. తర్వాత నవీన్ అనేవాడు ఏమైపోయినాడో ఏమో ఎవ్వరికి తెలియదు. అడుగుతాను నేను, ఇది మెరిట్ లిస్ట్లో తీసిందా లేకుంటే మ్యాజిక్ షోనా? మెరిట్ లిస్టా లేకుంటే మ్యాజిక్ షోనా? ఇంకా తీసుకుంటే స్పోర్ట్స్ కోటా అనేది ఏ విధంగా జరిగిందంటే, ఈ డిఎస్సిలో ఎవడు పరిగెత్తాల్సిన పని లేదు, ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పోవాల్సిన పని లేదు. స్పోర్ట్స్ కోటా ఉండే వాళ్ళల్లో ఇది సెలక్షన్ ట్రయల్స్లో కూర్చోవాల్సిన పని లేదు ఎవడే కానీ. చీఫ్ మినిస్టర్ లెటర్ ఉందా లేదా ఎడ్యుకేషనల్ మినిస్టర్ లెటర్ ఉందా? ఆ లెటర్ తీసుకొని రా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ లెటర్ తీసుకొని వెళ్ళిపో అంటే నీకు ఉద్యోగం వచ్చేసినట్టే వాళ్ళ లెటర్ ఉంటే. ఈ డిఎస్సిలో నువ్వు స్పోర్ట్స్ కోటా కింద 400 ఉద్యోగాలు, ఆ 400 ఉద్యోగాల పైన పూర్తి అనుమానాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగానికి నువ్వు 15 లక్షల రూపాయలు తీసుకున్న అలిగేషన్స్ కూడా ఉన్నాయి. 3,50,000 మంది అభ్యర్థులు ఉద్యోగాలు, ఈ 16,000 మీ తొక్కలో 16,000 మంది ఉద్యోగాల కోసం రాస్తే ఎవడు ముందు వచ్చినాడో తెలియదు, ఎవడు వెనకలు వచ్చినాడో తెలియదు. మీరిచ్చిన 16,000 మంది ఉద్యోగాల వల్ల 3,50,000 మంది జీవితాలు అయోమయమైంది. ఇవన్నీ నీకు తెలీదా? నువ్వే తీసుకో. ఈ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఉందో ముందు జీవో 74/8 ఈ 2 జీవోలు ఉన్నాయి. వాటిని వెంటనే మార్చి 47/4 జీవోలుగా తీసుకొని వచ్చినావు. దేనికోసం అంత అర్జెంటుగా నువ్వు ఈ జీవోలను మార్చినావు? ఎందుకోసం నువ్వు ఈ జీవోలను మార్చినావు? ఇదే స్పోర్ట్స్ కోటాని రిజర్వేషన్ని 2% నుంచి 3% పెంచినావు. ఎందుకు పెంచినావు నువ్వు? కేంద్రం యొక్క నియమాల ప్రకారం ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి 29 క్రీడలుంటే దాన్ని 65 ఆటలుగా మార్చినావు. ఒకటేసారి ఏకంగా 65 ఆటలు చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆ 65 ఆటల్లో బ్రిడ్జ్ గేమ్ అనేది ఒకటి, లంగిడి గేమ్ అంట పేరు, ఉషో గేమ్, మనకి చదివేదానికి చెప్పేదానికి కూడా రావడంలా, ఉషో ఆట అంట, టగ్ ఆఫ్ వార్ అంట, అంటే ఇటుపక్క తాళ్ళు లాగేది. ఇటువంటి ఆటల్ని పెట్టి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావా? ఇదే డిఎస్సి. దీనికోసం ఇంకో జీవో తెచ్చినాడు, జీవో నెంబర్ 15. ఆ జీవో వల్ల ఎవరైతే ఈ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారో, ఎవరైతే సెకండరీ గ్రేడ్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీనే మొత్తం తారుమారైపోయింది. వాళ్ళందరికీ ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడింది నువ్వు తెచ్చిన జీవో నెంబర్ 15 వల్ల. దాని తర్వాత ఇప్పుడు ఎవరైనా కూడా, మీరైనా నేనైనా ఒక ఇంటర్వ్యూకో ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే మనకు సంబంధించిన సర్టిఫికెట్లను మొత్తం ముందే సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఎక్కడైనా కూడా.
దాన్ని పూర్తిగా మార్చేసే విధంగా జీవో నెంబర్ 17 అనేది తెచ్చినారు. జీవో నెంబర్ 17 అంటే నువ్వు ఫస్ట్ జాబ్కి అప్లై చేసుకో, మాకు లెక్క కొట్టు, తరువాత నీకు అవసరమైన సర్టిఫికెట్లు మేము దొంగవి తయారు చేయిస్తాం. ఎంత ఎంత ఘోరం అంటే కనీసం నారా లోకేష్ ఏం చేసినాడు ఏమనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి.